కొమరం భీం జిల్లా బెజ్జూరు మండల కేంద్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడంతో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆర్ఎస్పీ మాట్లాడుతూ యూరియా కోసం తాలూకాలో ఉన్న రైతులు అరిగోస పడుతున్నారని, ఎరువల కోసం క్యూ లైన్లలో నిలుచొని సొమ్మసిల్లి పడిపోతున్న కనీసం పట్టించుకునే సోయి లేని విధంగా ఈ పాలకులు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వద్దకే వెళ్లి జరుగుతున్న అన్యాయాలను వివరించి ఎన్నికల్లో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు ఊర్లు మునుగుతుంటే కాపాడేది పోయి తెలంగాణ హెలికాప్టర్లను బీహార్ రాష్ట్రానికి పంపించి కేవలం రివ్యూలకే పరిమితమైన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగబద్ధంగా సూచించిన విధంగానే రానున్న ఎన్నికల్లో గెలుపుకు పాటుపడుదమని కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు. ఈ అన్యాయం చూడలేకపోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు బాబు, 50 సంవత్సరాలు మీ బిడ్డలే పోతుంది. మీ ఊర్లో మేము చూసినాం, ఇది చేసినాం, ఇది ఏం చేసినాం. కానీ చిప్పలే మా తెలంగాణ అంటే ఆత్మ గౌరవం ఉన్న తెలంగాణ. మేము ఎవరికి కూడా తల వంచాం, మేము ఎవరి మీద కూడా యాచించాం, ఎవరి మీద కూడా ప్రాణేపడై అవసరం లేదు. ఆ బాధలు ఎవరికి గుర్తుకొచ్చాయని మాట్లాడుతున్నాడు. కానీ మిత్రులారా, నేను మొదలు చెప్పిన వాడు దొంగ పనులు, వాడు దుర్మార్గం చేస్తే మనం ఇంకా దుర్మార్గం చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రజల దగ్గరికి పోదాం, చట్టబద్ధంగా మాట్లాడదాం, రాజ్యాంగబద్ధంగా పనిచేద్దాం. కేసీఆర్ గారి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు ప్రతి గడపకు తీసుకొని పోదాం. పల్లెకు కొత్తంత కచ్చిన వాళ్ళ మీద పంటకురాలు పోయి కాలు గుంటుతాయి, పండుతాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు 10 మోటార్లు ఇస్తూ పట్టుకొని పోయి మన పరిస్థితి గురించి రాబోయే రోజుల్లో గొప్ప మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మరి ఇలా సిరిసిల్ల, అదే విధంగా మరి రామారెడ్డి పట్టణాలకు రోడ్డు మీద పెట్టలే పోయింది. కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయిందో, కాంగ్రెస్ నాయకులు హెలికాప్టర్ పట్టుకొని బీహార్ పోయింది. నిజమైన తెలంగాణ బిడ్డ కాబట్టి, నిజమైన తెలంగాణ నాయకుడు కాబట్టి, నిజమైన తెలంగాణ ప్రజలకు ప్రారంభించే నాయకుడు కాబట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా నాయకులందరికీ రామారెడ్డికి మెదక్కు ఏ మంచుంటా బండి తీసుకొని పోయిందో కాంగ్రెస్ మాత్రం హోటళ్లలో కూర్చున్నారు. బీహార్ ఎలక్షన్ల కోసం హెలికాప్టర్, తెలంగాణ హెలికాప్టర్ ఇచ్చిండ్రు. జనాలు ఎవరో మా బియ్యం చచ్చిపోయిన బాబు, మా పప్పు చచ్చిపోయింది, మా ఇళ్లలో పొయ్యి మంటలేదు, కొంచెం తిరిగి పంపేటంటే హెలికాప్టర్ ఏమో బీహార్ లో ఉన్నాయి, ముఖ్యమంత్రి ఏమో
ఇంకా రివ్యూలు చేస్తూనే ఉంటాడు ఇట్లా ఎప్పుడైతుందండి అందుకంటే ఇదిలారా నేను మళ్ళీ చెప్తున్నా మీకోసం ప్రాణం గుర్తు పెట్టుకోండి మీకోసం పోరాడే నాయకులు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చాలా మంది చెప్పిండు మరి ఆయన అడిగేటప్పుడు కానీ మీ దగ్గర ఒక మీ కోసమే లేదు మీ జీవితాలు బాగుపడేదాకా ఇక్కడ రైతుల జీవితాలు బాగుపడేదాకా ఇక్కడ ఇక్కడి పిల్లల జీవితాలు బాగుపడేదాకా మన గుడిసెలు తినేదాకా మన మట్టి రోడ్డు సాంబర్ రోడ్డు అయ్యేదాకా అదేవిధంగా మన ఇంటికే ఇండియా వచ్చేదాకా మన బిడ్డలు ఎర్ర బస్సు ఎక్కడ నేర్పుతారు ఎయిర్ బస్సు విమానం పెట్టి విదేశాలకు పోయి చదువుకునే విధంగా అదే విధంగా మన బిడ్డలు అది పాండిచ్చేరి కావచ్చు తమిళనాడు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు కాశ్మీర్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఎక్కడ పోయినా ఇంకా మేము చెప్పుకునే విధంగా మిమ్మల్ని అందరినీ తయారు చేసేదాకా ఇక్కడ వేదిక మీద ఉండే నాయకులు ఎవరు కూడా మౌతాల నుంచి వచ్చిన అన్నలు అదే విధంగా మరి మాయపల్లి వచ్చిన అన్నలు అదే విధంగా మరి దైవం నుంచి వచ్చిన మిగతా అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఇదే విషయం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోవాలి. మనం ఈ పని చేస్తే ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు. అదే ఆయుధంతో ఈ దుర్మార్గుల ఫలితం పడదాం. అదే విధంగా మన రాజ్యం మళ్ళీ తెచ్చుకుందాం, మన బంగారు తెలంగాణ మళ్ళీ తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి ఇంత ఆటోగా కూడా మీరందరూ పట్టుకొని మా రాజ్యం మా తెలంగాణ మళ్ళీ మా తీసుకోరు మా సిర్పూరు నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో మరి సీనియర్ నాయకులు అర్షద్ హుస్సేన్ గారి నేతృత్వంలో నేను నియోజకవర్గ కన్వీనర్ లెండ్గునే శ్యామరావు గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు కొల్లు సత్యనారాయణ గారు, విశ్వనాథ్ వసార్కర్ గారు, మరి ఎందరో సీనియర్ నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మరి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం, అదేవిధంగా మరి రైతులకు వస్తున్న యూరియా కష్టాల గురించి, అదేవిధంగా విద్యార్థులకు రాని ఫీ రియంబర్స్మెంట్ బకాయిల గురించి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలందరూ కూడా ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, కొత్త మార్పు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరేయబోతున్నదన్న ఆత్మవిశ్వాసం ఇవాళ మాకు కలిగింది. మరి అలా ఈ ప్రాంతం గత 45 సంవత్సరాల నుండి చాలా దోపిడీకి గురైంది. ఈ ప్రాంతం మరి మారుమూల అటవీ ప్రాంతాలు ఎప్పటికి కూడా రోడ్లు లేవు. అదేవిధంగా బయట నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు చేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడా కాంట్రాక్టులు కానీ దౌర్జన్యాలు కానీ కుంభకోణాలు చేసి ఈ ప్రాంత ప్రజల నోటికాడ కూడును మరి తీసేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ దోపిడీ చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతా ఉన్నది. అందుకొరకే మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మరి మాకు న్యాయం జరుగుతారని అనుకుంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్కు ఏజెంట్గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి, ఆంధ్ర పెట్టుబడిదారులకు మరి వక్తగా వ్యవహరిస్తున్న, బినామీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణలో చేయని ఘోరం లేదు, దారుణం లేదు. ఇలా బనకచెర్ల పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్తోని తెలంగాణ గోదావరి జలాల వాటను ఆంధ్రకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొడంగల్ నారాయణపేట, అదేవిధంగా మరి 4 లేన్ సిటీ, 4th సిటీ ఏదైతే 6 లేన్ రోడ్డు ఆంధ్ర ప్రాంత బీజేపీ కాంట్రాక్టర్కు మరి సీఎం రమేష్కు కట్టబెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి వీళ్ళందరికీ తొత్తుగా ఇవాళ కాంగ్రెసు బీజేపీ రెండు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ సిర్పూరులో ప్రజలందరూ కూడా ఆకలితో హాహాకారాలు చేస్తూ ఉంటే తెలంగాణ బిడ్డలు, లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లందరూ కూడా చాలా చట్టబద్ధంగా, చాలా చట్టాన్ని గౌరవిస్తూ వాళ్ళ జీవితాలను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది పెట్టుబడిదారులు ఇలా అక్కడ అసోసియేషన్ కార్యకలాపాలు కూడా చిచ్చు లేపుతా ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు ఎక్కడ కనిపించడం లేదు.
దీంతో రైతులు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాద్కు పోయి వాళ్ళ బాధ చెప్పుకుందామంటే హరీష్ బాబు గారు కనికరించలేదు. ఇలా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా టేకు దొంగలు, కలప దొంగలు అని చెప్పి అసెంబ్లీలో డాక్టర్ హరీష్ బాబు గారు స్వయాన భయాన ఇస్తే ఫారెస్ట్ అధికారులు మీరు ఏం చేస్తున్నారంటే ఇలా ఫారెస్ట్ అధికారులు కసితోని, కక్షతోని, విద్వేషంతోని ఇలా చాలా గ్రామాల్లో కూడా ట్రాక్టర్లు గుంజుకొని పోతా ఉన్నారు. పోడు భూములు చేసుకొని పొట్ట నింపుకుంటున్న పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఆకలి చావుల అంచున ఉన్నారు. ఎక్కడ పోయినవయ్యా హరీష్ బాబు? ఎక్కడ పోయినారు బీజేపీ నాయకులు? ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ మేము యూరియా ఇచ్చినామంటారు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ఏమో మీరు ఇవ్వలేదంటారు. కానీ బ్లాక్ మార్కెట్లోనేమో బస్తా 600 నుంచి 700లకు దొరుకుతున్నది, గూడెంలో దొరుకుతా ఉన్నది, బెజ్జూరులో బ్లాక్ మార్కెట్ దొరుకుతా ఉన్నది. ప్రతి చోట కూడా బ్లాక్ మార్కెట్ లో రైతులు 600 బస్తాకు కొనుక్కునే పరిస్థితి అలా వచ్చింది. మరి ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ పోయింది బీజేపీ పార్టీ? ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకొని నువ్వు గిచ్చితే నేను ఏడుస్తా అనే విధంగా మరి ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారు తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయడం లేదు. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది. అదే విధంగా మరి స్కూళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. చాలా స్కూళ్ళల్లో, చాలా కాలేజీల్లో పిల్లలకు ఇప్పటికి కూడా ల్యాబొరేటరీస్ లేవు. అదే విధంగా పిల్లలకి ఇప్పటికి కూడా ఉపకార వేతనాలు రాలేదు. అదే విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇప్పటి వరకు కూడా ఆ స్కూల్ సిస్టమే ఖతం అయిపోతా ఉన్నది. ముఖ్యమంత్రి ఆర్భాటంగా స్టార్ట్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటి వరకు కూడా పునాది రాయబడలేదు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పునాది రాయబడలేదు. ఎక్కడ పోయిన మరి హరీష్ బాబు గారు? వీటన్నిటి మీద ప్రశ్నించాలి కదా. 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి బెజ్జూరు ఈ సిర్పూర్ నియోజకవర్గంలో. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పనిచేయడం లేదు. ఎక్కడ పోయింది ఎమ్మెల్యే? కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడ పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా దండవిట్టలు, కోనేరు కోనప్ప గారు ఏం చేస్తున్నారు? ఎవ్వరు కూడా వాళ్ళకి అధికారం ఒక్కటే కావాలి. అధికారం ఉన్నప్పుడే వాళ్ళకు ఆనందంగా ఉంటుంది. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు రావడం లేదు. ఇలా మరి కామారెడ్డి, మెదక్లో పెద్ద ఎత్తున వరదలు వస్తుంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హుటిన ఏది ఉంటే అది, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, కారు ఉంటే కారు, ఏది ఉంటే అది తీసుకొని పోయి అలా మరి మోకాలు నోతులు లేదు కదా, నడుము నోతులు నీళ్ళు వచ్చినా కూడా అక్కడ పోయి మరి చేస్తా ఉన్నారు. పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రజల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అదే సచివాలయంలో, ఆయన బంగ్లాల్లో, హోటళ్లలో ఉండి 2030 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్లు ఎట్లా చేయాలా, లేకపోతే మరి మూసీ నది సుందరీకరణ గురించి మాట్లాడి ఇక్కడ తిండి పోతా ఉన్నది, తిండి దొరకడం లేదు, ఊరు కొట్టుకొని పోతా ఉన్నది, ఇండ్లు కొట్టుకొని పోతా ఉన్నది, ఇల్లు కూలిపోతా ఉన్నది, పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన రైతులందరూ గగ్గోలు పెడుతుంటే రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ నగరంలో కూర్చొని మరి ఇవాళ క్రీడలు ఎట్లా చేయాలి, మూసీ నది సుందరీకరణ ఎట్లా చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, మీకు మరి తెలంగాణను తన గుండెలో పెట్టుకొని అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ గారు కావాలా, లేకపోతే తెలంగాణను ఆంధ్ర పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి గారు కావాలా అనేది అలా తెలంగాణ ప్రజలు, బెజ్జూరులో ప్రతి గ్రామ ప్రజలు, సిర్పూర్ ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా మీడియా మిత్రులకు ప్రత్యేకించి జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.